ఒక్కసారి మెర్సీ వాళ్ళ మదర్‌తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే గతంలో కూడా మీ భార్యనే అది భార్యనే నన్ను వేధిస్తుంది, మెర్సీయే నన్ను వేధిస్తుందని అతను చెప్తున్నాడు. లేదమ్మా, ఆమె వేదియరు. జనరల్గా మామూలుగా ఇద్దరు ఎప్పుడన్నా గొడవ పడతారు, మళ్ళీ మంచిగా అయిపోతారు వాళ్ళు. నేను కింద ఉంటా కానీ వాళ్ళు కొట్లాడితే కూడా మేము అస్సలు పోము. ఎప్పుడన్నా మితిమీరి ఆ పిల్ల ఓర్చుకోలేకపోతే గట్టిగా అరుస్తేనే పోతా. ఏంది ప్రవీణ్ అని పోతా. ఏం లేదత్తే అంటారు. మళ్ళీ ఒక 10 నిమిషాలకు ఇద్దరు కూల్ అయిపోతారు. వీళ్ళు ఇట్లా ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. మొన్న తెలిసింది. ఒక 15-20 రోజుల కింద వీళ్ళు గొడవ పెడితే ఆఖరికి ఒక ఆమె ఉందని ఇట్లా ఉంది ఆఫీస్లో అని వీళ్ళ అత్తని తీసుకొని పోయింది. వీళ్ళ అత్త పోయింది, నాకు కూడా చెప్పలేదు ఆ విషయం మెర్సీ. వాళ్ళ అత్తకి చెప్పి వాళ్ళ అత్తని తీసుకుపోయి ఇట్లా చూపిస్తే ప్రూఫ్ దొరికింది. అంటే వాళ్ళ అత్త కూడా ఇంటికి వచ్చింది. ఈ పిల్లని బాగా ఒక రోజు కొట్టితే ఈ పిల్ల భరించలేక గోర్లది నేలిపోయింది. అది ఏమంటారు దాన్ని, తుడుచుకుంటారు చూడు, అది తాగింది. తాగుతా కూడా ఇక వాళ్ళ అత్త ఆ రోజు ఏమన్నదంటే సస్తే పీడ పోతుండే అన్నది. నేనేమన్నా సస్తే ఒకవేళ ఈ పిల్ల సస్తే నీ కొడుకు మంచిగా ఉంటాడా, ఆయన కూడా బాధపడతాడు, ఆయన కూడా శిక్ష ఉంటుందని అన్న నేను ఆ రోజు తెలిసేది ఇగో ఈ విషయం ఇట్లా ఉన్నదని. లేకుంటే తెలియదు. అంతకుముందు మామూలుగా గొడవ పెట్టుకుంటుండే మంచిగా ఉంటుండే. మళ్ళీ కొద్దిసేపు అయితే వండుకుంటారు, తింటారు, లేకుంటే అటు పోతారు ఇటు పోతారు, బాగానే ఉంటారు. ఇక అంతే. ఇక ఇట్లా ఉన్నదని. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదం ఎప్పటి నుంచి మొదలైంది? అది స్టార్టింగ్ నుంచి ఉంటుంది రా. స్టార్టింగ్ నుంచి వాళ్ళు గొడవ పడతారు. వీళ్ళకి పెళ్ళై కూడా 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 3 పిల్లలు ఉన్నారు. 9వ క్లాస్ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఇది ఎందుకు స్టార్ట్ అయింది? మరి ఎందుకు స్టార్ట్ అయింది అది వాళ్ళకే తెలియాలమ్మా. వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో, ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అంత సంసారం చెదురు చేసేసుకున్నాడు. ఆయన పరువు తీసుకున్నాడు, మా పరువు తీసిండు, వాళ్ళ ఫ్యామిలీ అందరు పరువు తీసి మెయిన్ రోడ్డు మీద సెంటర్లో పెట్టిండు మమ్మల్ని. మరి న్యాయమేనా? ఇప్పుడు ఆఫీస్ పెట్టుకుంటే ఎంతమంది ఆడపిల్లలను అట్లా చేస్తావు, ఎంతమంది జీవితాలను ఖరాబ్ చేస్తావు. వాళ్ళ అమ్మ ఏమంటుంది, మగపిల్లగాడు ఎన్నైనా చేయొచ్చు అంటే ఎంతమంది బతుకు ఖరాబ్ చేస్తావు నువ్వు మొగను అయితే? ఏమన్నా రాసిందా? ఏమైనా అట్లా ఉందా గవర్నమెంట్ ఎక్కడన్నా? గతంలో కూడా చాలాసార్లు బంగారం, 60 తులాల బంగారం, కారు, ఐఫోన్ ఇవన్నీ లాక్కున్న దగ్గర ఉన్న సర్వం తీసుకుంది. కేవలం ఈ డబ్బు కోసం ఆశించే తల్లి కూతురు ఇద్దరు కలిసి ఇదంతా స్కెచ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు దేవుని బైబిల్ సాక్షి చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా వాళ్ళ విషయంలో పోను. వాళ్ళ రూపాయి నేను ఆశపడను. నాకే వచ్చే 2000 పెన్షన్ కూడా వాళ్ళకే పెడతా తెలుసా. వాళ్ళ పిల్లల్ని కూడా నేనే చూస్తే. ఇప్పుడు కూడా అడగండి ఎవరినన్నా ఈ బస్తీలకు రండి మీరు కావాలంటే. వాళ్ళది నాకు అవసరం లేదు, నాకు వద్దు కూడా. ఆయన ఒకవేళ పెట్టినా కూడా మళ్ళీ తెప్పిపోస్తాడు. ఒకవేళ ఆయన ఎప్పుడన్నా ఇంత అన్నం పెట్టినా కూడా తెప్పేస్తాడు. ఆయన అసలు మా వ్యక్తి అయినా. నేను ఇప్పుడు కూడా బ్రతిమలాడి చెప్తున్నా ఆయనకు, వద్దు, ఎందుకు లైఫ్ అంతా పాడు చేసుకున్నావు, అంతా సంసారం ఖరాబ్ చేసుకున్నావు. రేపు మా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యి రోడ్డు మీదకి వస్తే ఏం చేయాలి పరిస్థితి? అడగను పలాని కొడుకని చెప్పు. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో బతిమలాడి కాళ్ళు మొక్కుతున్నాయి. మంచిగా బ్రతుకు, ఎందుకు ఈ లైఫ్ ఇట్లా చేసుకున్నావు? ఇది రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుకున్నప్పుడు అమ్మాయితో పట్టుకున్నాడు. అమ్మ ఫోటోలు కూడా తీసినాం. ఇద్దరు పట్టుకొని పడుకున్నారు. వాళ్ళ కొడుకే తీసిండు. అరే చూపిరా అబ్బా, వాళ్ళ కొడుకే తీసిండు. ఇద్దరు కలిసి పండుకున్నారు. ప్రస్తుతం మేము ఏ విధంగా న్యాయం, మీకు మీ కుటుంబానికి జరిగింది అన్యాయం ఖచ్చితంగా మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం అంటే చూడు బిడ్డ, నాకు భర్త లేడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. నేను కూడా కష్టపడి సాగిన. వాళ్ళ లైఫ్ మంచిగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లకు 3 కొడుకులు, తల్లి నేను ఒక్కదాన్ని, నాకు కొడుకులు లేరు. నా ముందే నా బిడ్డ జీవితం పాడవుతుంది. ఎట్లా వాళ్ళు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. తప్ప అమ్మ చెప్పు. వాళ్ళు మంచిగా ఉండాలి, పిల్లలు చదువుకోవాలి, పిల్లలు ఒక స్టేజ్కి రావాలి. వాళ్ళు కూడా ఇంత ఉద్యోగం చేసుకొని పెద్ద కొడుకు. సరే, వాళ్ళ కొడుకుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏ క్లాస్ చదువుతున్నాం? 9th క్లాస్, చిన్న పిల్లాడు. చెప్పు, అసలు మమ్మీకి డాడీకి ఎందుకు గొడవ మొదలవుతుంది? అంటే ఏ విధంగా, అంటే మీ గతంలో కూడా మీ మమ్మీని మీ డాడీ టార్చర్ చేశారు, మీ డాడీ మీ మమ్మీని చేశారు, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఈ ఘర్షణ చోటు చేసుకుంది? అదైతే నాకు తెలియదు.